నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి వైసీపీకి ఎటువంటి వార్తలు లేక కొత్త వార్తను సృష్టించాలని చెప్పి ప్రయత్నంలో ఒక కామెడీ చేసిందని అనుకోవాలి. ఎందుకు అంటే దాదాపు 2024 మే 13వ తారీఖు జరిగినటువంటి ఒక ఎన్నికలకి 2024 జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే అప్పటి ఏదైతే మే 13, 2024లో జరిగినటువంటి ఒక ఓటింగ్ సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి పదే పదే వాళ్ళు మొత్తుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఒక ట్యాంపరింగ్ మాత్రమే, ఇది ఈవీఎంల ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడారు. సో దాని తర్వాత ప్రజల్ని కించపరుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యుండి ఓడిపోయిన వెనువెంటనే అవ్వాతాతలకి నేను పెన్షన్ ఇచ్చాను, వాళ్ళు నాకు ఓటేయలేదు, వాళ్ళకి నేనేం పాపం చేశాను, అదేవిధంగా అక్క చెల్లెమ్మలు వాళ్ళేం చేశారు, వాళ్ళు నాకు ఓట్లు వేయలేదు, అసలు వాళ్ళని కించపరుస్తూ ఓటర్స్ మీదే ఒక కక్ష సాధింపు చర్యగా ఆ రోజు ప్రెస్ మీట్ అందరూ చూసిందే. అయితే ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఈవీఎంలో ట్యాంపరింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఏపీ ప్రజలు ఎవరికి వాళ్ళు ఓటేశారో వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుసు కాబట్టి వాళ్ళు ఒక మాట ఏమంటున్నారంటే, గతంలో 2019లో ఇదే ఈవీఎం వల్ల నువ్వు గెలిచావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. సో 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కసితో ఓటేసినట్టుగా అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు సాక్షి పత్రిక ఏ వార్త రాసింది, ఏం చెప్పబోతుంది అనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఢిల్లీలో ఈసీ జ్ఞానేష్ కుమార్ అండ్ కమిషనర్ వివేక్ జోషి, అదేవిధంగా సుఖ్బీర్తో జరిగినటువంటి సమావేశాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ వీళ్ళ ముగ్గురు కూడా ఈసీని కలిశారట. అయితే దేనికి కలిశారు అంటే గతంలో మే 13వ తారీఖు 2024లో జరిగినటువంటి ఎన్నికల గురించి మాట్లాడడానికి వీళ్ళు కలిశారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇవిగో సాక్ష్యాలు. అయితే కంప్లీట్గా వీళ్ళు చెప్తున్నటువంటి ఒక వార్తలు ఎలా రాస్తారంటే ఈసీ కమిషనే వీళ్ళకి తీసుకొచ్చి ఇదిగోండి సాక్ష్యాలతో సహా ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పినట్టుగా రాస్తున్నారు. కానీ ఇవిగో సాక్ష్యాలు అనేది ఏంటి అంటే వీళ్ళ కుట్రలో భాగంగా ఏదైతే ఏపీలో జరిగినటువంటి ఒక 2024లో జరిగినటువంటి ఎన్నికల టైంలో వీళ్ళకి అప్పటిదాకా ఈవీఎంల గురించి మాట్లాడాలి. వాస్తవానికి మేలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి దాదాపు జనవరిలో వీళ్ళు పిటిషన్ పెట్టుకోవాలి. వాస్తవానికి ఎవరినన్నా హైకోర్టును ఎక్కడో కలిసి సుప్రీంకోర్టులోనో వేసుకొని మాకు ఏపీలో ఖచ్చితంగా ఈవీఎంలు వద్దు, ఖచ్చితంగా ఏదైతే ఓటు ఏదైతే ఉందో బ్యాలెట్ ఓటింగ్ వద్దని చెప్పేసి విత్ పేపర్ ఓటింగే కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుండొచ్చు. కానీ అప్పుడు అడగకుండా 2019లో ఖచ్చితంగా ఈవీఎంలు చాలా బాగా పనిచేశాయని చెప్పి, అంటే ఎప్పుడైతే వాళ్ళకి 151 సీట్లు వచ్చాయో అప్పుడు బాగా పనిచేశాయని, ఇప్పుడు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోగానే ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ అని చెప్పి, అదిగాక వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్లో లేకపోతే ఇంకోటి ఏదో అనుకోవచ్చు, వాళ్ళు గవర్నమెంట్లో ఉండి అప్పటికి ఐపాక్కి తను లండన్ వెళ్తూ కూడా ఖచ్చితంగా ఈసారి 151 కన్నా పైనే వస్తాయి, అదిగాక వైనాట్ 175 అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక తరుణంలో ఇప్పుడు ఈవీఎం నుంచి వచ్చినటువంటి ఒక ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు మాత్రం సరిగ్గా పనిచేయడం లేదు, అంటే ఎప్పుడైతే తను ప్రభుత్వంలో రావడానికి మాత్రం ఈవీఎంలు చాలా బాగా పనిచేశాయని, ఎప్పుడైతే ప్రభుత్వం కోల్పోగానే ఈవీఎంలు పనిచేయడం లేదని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే సాక్ష్యాలు ఇచ్చింది వీళ్ళు. అయితే ఏ సాక్ష్యాలు వీళ్ళు ఇచ్చారు ఈసీకి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. అయితే ఎంతమంది నేతలు వెళ్ళారు? 3 వెళ్ళారు. చంద్రశేఖర్ గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు. వాస్తవానికి మిథున్ రెడ్డి ఇప్పటికే లిక్కర్స్కి సంబంధించినటువంటి స్కామ్లో ఉండి కూడా ఆయన కోర్టుకు రమ్మంటే రాకుండా, పోలీస్ స్టేషన్స్ రమ్మంటే విచారణ రాకుండా ఇక్కడ ఏదో పూర్తిగా ఈవీఎంల వల్లే వచ్చేసింది, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాబోతుంది, అది మళ్ళీ అక్కడ ఏదో తారుమారు చేసేసి ఇప్పుడు సంవత్సరం తిరగకుండా కూటమి ప్రభుత్వం పడగొట్టాలని ప్రయత్నాలు ఏదో చేస్తున్నాడు. కానీ అవన్నీ కూడా అవే పనులు కావని ఏపీ ప్రజలు అయితే అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏపీలో పోలింగ్ రోజు తొలిత వెలువడించినటువంటి ఒక శాతం, అదేవిధంగా తుది శాతానికి మధ్య భారీ తేడా. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఇంత శాతం పోలైందని చెప్పేసి అని, తర్వాత కంప్లీట్గా అయిపోయేసరికి
పోలింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంత శాతం పోలింగ్ జరిగిందని చెప్పేసి అయితే వాస్తవానికి అయితే ఎక్కడన్నా సరే అదే రోజు అంటే ఏదైతే మే 13వ తారీఖు జరిగినటువంటి ఒక ఓటింగ్ ఏదైతే ఉంటుందో అది సాయంత్రానికి 6కో 7కో లేకపోతే రాత్రి 10కో జరగదు. పూర్తి పోలింగ్ పర్సంటేజ్ ఒకేసారి కంప్లీట్గా ఇంత జరిగిందని చెప్పలేం. ఖచ్చితంగా మిగతా ప్రాంతాల నుంచి, కొన్ని మన్యం ప్రాంతాల నుంచి, కొన్ని అడవి ప్రాంతాల నుంచి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అన్నీ కూడా కలుపుకొని వాళ్ళు చెప్పాలంటే 100కి 100% మరుసటి రోజు పడుతుంది. సో అదేవిధంగా ఆ రోజు సాయంత్రం సుమారుగా ఇంత ఓటింగ్ శాతం నమోదైందని చెప్పేసి అయితే సాయంత్రానికి ప్రకటిస్తారు. పూర్తి ఓటింగ్ శాతం ఎప్పుడైనా సరే మరుసటి రోజు ప్రకటిస్తారు. అయితే అలాగా వీళ్ళు అనుమానాలు రేకెత్తిస్తుంది ఏంటి అంటే దాదాపు వీళ్ళు చూసుకుంటే రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా ఏకంగా 12.54% అని చెప్పి అంటున్నారు. కరెక్టే, వాస్తవానికి 12.54% అనేది జరిగి ఉండొచ్చు. ఇది వాస్తవానికి సాక్షి ఏ లెక్కల ప్రకారం మాట్లాడుతుందో తెలియదు, కానీ మేబీ సాక్షి రాసిన దీంట్లో వాస్తవాలు అయి ఉండొచ్చు. కానీ ఇంత 12.54% ఎందుకు అయి ఉండొచ్చు అంటే కసితో ఏదైతే ఫారెన్లో మిగతా దేశాలలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, అసలు మన ఏపీలో లేకుండా హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా ముంబై ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఒక పండగ వాతావరణం లాగా 2024 మే 13వ తారీఖు ఎన్నికలు మాత్రం 100కి 100% సాక్షి చెప్పినట్టుగా జరిగింది. నిజంగా 12.54% మాత్రం 100కి 100% నిజంగా అధిక శాతం వచ్చింది అంటే 100% వచ్చి ఉండొచ్చు. అయితే ఆ రోజు అందరూ గుర్తు చేసుకుంటే దాదాపు సంవత్సరం మాత్రమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తు తెచ్చుకుంటే ఒక సంక్రాంతి పండగ మళ్ళీ మేలో వచ్చింది అన్నట్టు ప్రతి పల్లెటూర్లలో కూడా అందరి ఇళ్లలో కూడా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం మాకొద్దు, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు, చేసేశారు. దాంట్లో అక్క చెల్లెమ్మలు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మీరు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈ శాతం నమోదైనటువంటి వార్త వాస్తవమే అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పోలింగ్ శాతంలో తేడా వల్ల పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాలలో గెలుపు ఓటములు నిర్దేశించాయి. 100కి 100%. వీళ్ళు ఎందుకని 87% అంటున్నారు తెలుసా? వాస్తవం చెప్పాలి అంటే 175 దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే అంటే మనకి రావాల్సిన ఓట్లు 87.5. అంటే ఈ 88 శాసనసభలు గెలిస్తే ఖచ్చితంగా 100కి 100% మనం అక్కడ ఎవరైతే అధికారంలో ఉండగలుగుతారో వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్. 88 అనేది మ్యాజిక్ ఫిగర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ మ్యాజిక్ ఫిగర్ని వాళ్ళు కౌంట్ చేస్తూ ఈ 87% అని చెప్పేసి పెట్టారు. 87 స్థానాలలో అని చెప్పేసి పెట్టారు. 87 స్థానాలు అంటే వీళ్ళకి వచ్చింది ఎన్ని? 11. సో నిజంగా 11కి 88 తోడయి ఉంటే ఖచ్చితంగా 99 శాసనసభల్లో గెలిచి ఉండేవాళ్ళని వీళ్ళకి సంబంధించిన ధీమా. సో వీళ్ళు రాలేదు, మేము రావడానికి ఈ 12.54 అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఖచ్చితంగా 87 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ 12.54 కాదు, మీకు వచ్చిన పర్సెంట్ కూడా 39.9 లేదా 5% అయితే ఉంది. సో దాన్ని ఒకసారి మళ్ళీ సరి చూసుకోండి. అదేవిధంగా చూసుకుంటే హిందూపురం, అదేవిధంగా రాయచోటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళిలో మధ్య వ్యత్యాసాలు. అంటే వీళ్ళు బాలకృష్ణ గారు హిందూపురంలో సంబంధించి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి యొక్క నియోజకవర్గంలో సరైనటువంటి యొక్క పోలింగ్ సరళి జరగలేదని, అక్కడ నిజంగా బాలకృష్ణ గారు గెలవలేదని, ఇక్కడ ఏదో ఒక మార్ఫింగ్ జరిగిందని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. వాస్తవానికి హ్యాట్రిక్ హిట్ కొట్టినటువంటి యొక్క అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే రాయలసీమ ప్రాంతంలో 3 సీట్లు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా అక్కడ బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. అటువంటిది బాలకృష్ణ గారి సీటు కూడా ఇక్కడ డౌటే అని వీళ్ళ వ్యాఖ్యానాన్ని ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక నేత బాలకృష్ణ గారు. అలాంటి బాలకృష్ణ గారి పైన ఏదన్నా ఒక నెపం నెడితే ఇక్కడ వివాదం స్టార్ట్ అవుతుంది అనేది ఈరోజు సాక్షి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక కుట్రలో భాగం కింద చూడవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఓటింగ్లో పెరుగుదలే ఉదాహరణ. అదేవిధంగా నెల తర్వాత కూడా ఈవీఎంలలో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకపోవడం పెరగడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వాస్తవానికి ఈవీఎం సంబంధించినటువంటి బ్యాలెట్ ఏవైతే ఈవీఎం మిషన్స్ ఉన్నాయో అవి వైసీపీ నేతలు వాళ్ళ ఇళ్లలో పెట్టారా?
ఏ విధంగా వీళ్ళు బ్యాటరీలు ఛార్జింగ్ పెరిగాయో తగ్గాయో ఎలా చెప్తారు? మరి అదేవిధంగా 2019లో బ్యాటరీలు మీరు మళ్ళీ చెక్ చేశారా? అప్పుడు కూడా పెరిగాయో తగ్గాయో మీరు చెక్ చేశారని చెప్పి ఏపీ ప్రజలు అయితే అడుగుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు అంటే దాదాపు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఈసీని కలిసి వీళ్ళు ఏం చేద్దామని చెప్పి వాస్తవానికి ప్రజలు మ్యాండేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో 164 సీట్ల కూటమికి ఆ 164 సీట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా వాళ్ళు ఇవ్వకపోతే నిజంగా మీకే 175కి 175 ఇవ్వాలని చెప్పి ప్రజలు అనుకుని ఉంటే ఖచ్చితంగా మరుసటి రోజే ఏదైతే ఫలితాలు వెలువడినటువంటి ఒక జూన్ 4వ తారీఖు తర్వాత జూన్ 5వ తారీఖు 6వ తారీఖు పెద్ద నిరసనలు రేగాయి. కానీ ఎక్కడా కూడా ప్రజలు నిరసనలు చేయడం లేదే. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాము, కూటమికి ఓటేయలేదని చెప్పి 175 స్థానాలలో అయితే రావాలి కదా. ప్రజల దగ్గర ఎక్కడ కూడా స్పందన లేదే. ప్రజలు చాలా సుఖశాంతులతో స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎందుకని వైసీపీ నేతలు మళ్ళీ ఈసీని కలవడం, కలిసి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు అంటే తప్పుదోవ పట్టించాలి, ఏ వార్త లేనప్పుడు ఇలాంటి వార్తలు ఏదైనా సరే క్రియేట్ చేయాలనేటువంటి భాగమే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈవీఎంలు వీవీప్యాడ్లు ఓట్లను సరిపోల్చి చూడాలి, వీటన్నిటిపై విచారణ జరిపించాలి. ఎప్పుడండి? దాదాపు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఈవీఎంలు వీవీప్యాడ్లు వీటికి సంబంధించి సరిపోల్చాలి, వీటికి సంబంధించి చెక్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్థమవుతుంది కదా. సో అదేవిధంగా చూసుకుంటే బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలి. అయితే బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వీవీప్యాడ్ల ద్వారా ఈవీఎంల ద్వారా 2019లో జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారండి? 2019లో దాదాపు మీకు 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంలు చాలా బెటర్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చేసి బ్యాలెట్లో జరగాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీకు జరిగినప్పుడు ఒక విధంగా, మీరు ఓడిపోయినప్పుడు ఒక విధంగా మాట్లాడితే ఇది చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా చూస్తున్నారు ఏపీ ప్రజలు. మా విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించింది. సో ఎక్కడ కూడా ఈసీ సంబంధించి ఒక నోటు కానీ లేదు, వీళ్ళు వచ్చి కలిశారు. వాస్తవానికి వీళ్ళు కలిశారా లేదని కొంత డౌట్గా ఉంది చాలామందికి. వాస్తవానికి వీళ్ళు కలిశారా లేదా, కలిస్తే నిజంగా సానుకూలంగా స్పందించింది అంటే ఏంటి అక్కడ అర్థం? ఈవీఎం సంబంధించిన చాలా లోపాలు జరిగాయని చెప్పేసి ఎలక్షన్ కమిషనే అవును ఒప్పేసుకున్నట్టేనా? అంటే ఎలక్షన్ కమిషన్ అవును మా దగ్గర తప్పు జరిగిందని చెప్పి ఒప్పేసుకున్నట్టుగా వీళ్ళు రాస్తున్నట్టుగా చూసుకోవాలా? అంటే ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఎక్కడైతే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్లు అవును అని చెప్పేసి అన్నారా? అంటే ఈవీఎంలు వాళ్ళే తప్పు ఒప్పేసుకున్నారా? దీన్ని ఏ విధంగా చూడాలనేది చూడాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పారనమాట ఈ మాట. దాని తర్వాత ఓటర్ల జాబితా విషయంలో బీహార్ తరహాలో ఏపీ ప్రత్యేక విస్తృత సవరణలకు ఈసీ హామీ ఇచ్చిందని వెల్లడి. అదేవిధంగా చూసుకుంటే వాస్తవానికి ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించి 2024 ముందు దాదాపు ఒక 3 నుంచి 4 నెలలు, ఒక 6 నెలల ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఈసీకి గతంలో ఉన్నటువంటి ఒక టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు చాలామంది దొంగ ఓటర్లు ఒక ఇంట్లోనే దాదాపు 870 ఓటర్స్ ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా చూసుకుంటే అసలుకి ఎక్కడ అడ్రస్ లేని దగ్గర కూడా చాలామంది కుటుంబాలు ఉన్నట్టు చూసాం. అదేవిధంగా వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి చూసినప్పుడు కూడా 10th క్లాస్ 7th క్లాస్ కూడా పాస్ కానటువంటి వాళ్ళు వచ్చి మాకు వీళ్ళకు ఓటేయమన్నారు, మేము ఓటేస్తానికి వచ్చామని చెప్పేసి అన్నారు. అలాగా ఎన్నో జరిగాయి. సో అందుకని ఇవన్నీ జరిగినందుకే ఈసీ కూడా అప్పుడు సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా చెక్ చేయడం కానీ, ప్రతి ఒక్క ప్రాంతాల్లో తిరగడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే దాదాపు 164 సీట్లు ఏదైతే 94%, 94% రావడం అనేది జీర్ణించుకోలేక ఇప్పుడు ఏ వార్తలు లేక వైవి సుబ్బారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు ఈసీని కలిసామని, దానికి సానుకూలంగా స్పందించామని, అంటే ఈసీ తమకు తాము తప్పు ఒప్పేసుకొని కరెక్టే మా దగ్గర తప్పు జరిగిందని ఒప్పేసుకున్నట్టుగా వీళ్ళ రాతలు అయితే రాస్తున్నారు. ఎంత ఏది చేసినా సరే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటిగానే ఒక విలేకరు అడిగినప్పుడు, సార్ దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది, మరి ఇప్పుడు ఇంకా పూర్తి హామీలు నెరవేర్చలేదు, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయనే అంటే సొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చెప్పిన మాటలు ఏంటి అంటే
మాకు 5 ఏళ్ళు మ్యాండేటరీ ఇచ్చారు, 5 ఏళ్ల వరకు మీరు మమ్మల్ని అడిగినా సరే మేము ఎటువంటి సమాధానం చెప్పరు, మాకు 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అన్న సందర్భాలు చాలా చూసాం. కాబట్టి వీళ్ళు దాదాపు ఇంకా సంవత్సరం గడిచిన వెనువెంటనే, అంటే ఫస్ట్ నెలలోనే ఢిల్లీకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత ఎన్నో రకాలుగా విషం అయితే కక్కారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ 124 సీట్లు, అంటే దాదాపు 94 సీట్లు, దాదాపు లిక్కర్ స్కామ్లకు సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, మైనింగ్లో అమౌంట్ కావచ్చు, ఇన్ని కోట్లు వెదజల్లినా సరే ప్రజలు మమ్మల్ని ఎందుకని ఎన్నుకోలేదు, దాదాపు 30 ఏళ్ళు ఉండాలనుకున్న కళని పూర్తిగా నిరాశకు పరిచారని చెప్పేసి వాళ్ళు ఇంకా పూర్తిగా రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి, నిజంగా మీరు ఎవరికి ఓటేశారు ఏంటి అనేది. నిజంగా 94% అనేది కూటమికి రావడం అనేది, దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.